నమస్కారం అండి. మనము సిద్ధాంత కౌముదిలో సంజ్ఞా ప్రకరణం చూస్తున్నాం. నిన్న సమాహార స్వరిత అనే సూత్రం వరకు చూసాం. తర్వాత సూత్రం నుంచి మన మిత్రులు శ్రీనివాస రాజన్ గారు మనతో ఆయన పాఠాన్ని పంచుకుంటారు. విందాం. రాజన్ గారు, ఆల్ యువర్స్. ఇస్తా. అందరికీ నమస్కారం అండి. నిన్న గురుగారు ఎక్కడి దాకా చెప్పారో ఒకసారి చెప్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సమాహార స్వరిత 8వ సూత్రం వరకు. అందరి దగ్గర ఒకే పుస్తకం ఉంది కదండి, అంటే ఒక సీక్వెన్స్ లోనే వెళ్తున్నారు కదా. నీలకంఠం గారు యాక్చువల్గా అంటే నా దగ్గర ఆ పుస్తకం లేదు కాబట్టి మీరు నెక్స్ట్ సూత్రం అందులో ఏదుందో నేను చెప్తాను, కానీ అది అవునో కాదో చెప్పండి ఒకసారి. ఎందుకంటే సంఖ్యా ప్రకరణం ఎక్కడైనా ఒకలాగే ఉంటుంది. సమాహార స్వరిత 7వ సూత్రం కదా, అది 8. అంటే 2 సార్లు వచ్చింది కదా హలంత్యం, అదర్వైజ్ 8. హలంత్యం 2 సార్లు వచ్చింది. అంటే హలంత్యం ఒక సూత్రంగా తీసుకొని 2 సార్లు 2 చెప్పేస్తే అందులో ఒకటి కింద ఉంటుంది, ప్రాబ్లం లేదు. తర్వాతి సూత్రం సత్యాదిత ఉదాత్తమ అర్ధ హ్రస్వం అను మీకు. ఓ వండర్ఫుల్, వస్తుంది ఇక్కడ. మీకు అది ఎక్స్ప్లెనేషన్ తెలుగులో ఉందా అండి? అది సంస్కృత అకాడమీ పుస్తకం తెలుగులోనే ఉంది. ఓకే, సరే. అంటే సమాహార స్వరిత ఒక్కసారి ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఒక 2 లైన్లో? వర్ణాలు 3 రకాల స్వరాలుగా చెప్పచ్చు. ఉదాత్తము, అనుదాత్తము, స్వరితము. కొంచెం పైకి చెప్తే ఉదాత్తము, కిందకి చెప్తే అనుదాత్తము, మధ్యలో సమానంగా చెప్తే సమాహారం స్వరితము అంటారు. అది సమంగా చెప్పడాన్ని, పైకి కిందకి మధ్యలో చెప్పడాన్ని సమాహారంగా. సమాహార స్వరిత అంటే, సమాహారం అంటే ఏంటంటే ఒక గ్రూప్ కదా, సమాహారం మనకు తెలుసు. ఇది అంటే ఉదాత్త అనుదాత స్వరాలు 2 కలిసి ఉన్నటువంటి స్వరం సమాహార స్వరం, స్వరిత స్వరం. సారీ, అది అలా గుర్తుపెట్టుకోండి. సమాహారం అంటే ఇట్స్ ఎ కాంబినేషన్. సమాహారం అంటే కాంబినేషన్, సమాహార ద్వంద్వం అంటాం కదా మనం, సముచ్చయం. అలాగా ఈ సమాహారం ఏంటంటే కాంబినేషన్ లో ఉదాత్త అనుదాత్త స్వరాలు కలిసి ఒకే స్వరంకి ఒకే సమయంలో ఉంటే అది స్వరిత స్వరం అవుతుంది. దీనికి కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఈ స్వరాలకు కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా పాణిని వ్యాకరణంలో స్వరాలని బట్టి కూడా చాలా మట్టుకు నిర్ణయింపబడతాయి. అవి ఆత్మనేపది, పరస్మైపది కానీ, లేకపోతే అనువృత్తులు కానీ, అధికారాలు కానీ, లేకపోతే ఇంకా చాలా చోట్ల ఈ స్వరిత స్వరానికి ప్లేస్ ఉంది, అంటే స్వరాలకు ప్లేస్ ఉంది. కాకపోతే మనకి ఇప్పుడు ప్రస్తుతం ఆ జ్ఞానం లేదు, స్వర జ్ఞానం మనకి లేదు. ఎందుకంటే మనం ఉన్న సిచ్యువేషన్లో అది నేర్చుకునే పరిస్థితి ఏమీ లేదు. వేదాల్లో మాత్రం ఖచ్చితంగా స్వరాలను పాటిస్తారు. వేదాలు నేర్చుకునే వాళ్ళందరికీ తెలుస్తుంది అది. ట్యూనింగ్ అనేది మనకు కూడా వింటూ ఉంటాం మనం. సో అది ఇది సమాహార స్వరితం అంటే ఉదాత్త. అయితే ఉదాత్త అనుదాత్త స్వరాలు కలిసి ఉంటాయి అని చెప్పాము. ఏది ముందు ఉంటుంది అనేది చెప్పేదే తర్వాత సూత్రం అండి. ఒకసారి సూత్రం చదవండి. తస్యాదితః ఉదాత్తమర్ధ హ్రస్వం. ఉదాత్తం అర్ధహ్రస్వం అన్నమాట అది యాక్చువల్ గా. ఉదాత్తం అర్ధ హ్రస్వం అంటే ఆది, అంటే ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉంటే అర్థం అంటే సగం, అంటే ఒక స్వరంలో ఒక వర్ణంలో అది ముఖ్యం కావాలి. స్వరాలు అనేది దేనికుంటే అచ్చులుగా ఉంటాయి కాబట్టి ఒక అచ్చులో మొదటి భాగం ఉదాత్తము, తర్వాతి భాగం ఆటోమేటిక్గా అనుదాత్తం అవుతుంది. ఎందుకంటే సమాహారం అనేది చెప్పాం కాబట్టి సమాహారం అనేది ఇందులోకి వస్తుంది. కాబట్టి సస్య ఆదిత ఉదాత్తం అర్ధహస్వం అనేది కనుక విడ తీసుకుంటే
స్వరిత స్వరస్య ప్రారంభిక అర్ధభాగ ఉదాత్త అని చెప్పారు. ఇది ఇలాగే గుర్తుపెట్టేసుకోండి. స్వరిత స్వరస్య ప్రారంభిక అర్ధభాగ ఉదాత్త, అంతే. ఇవి డినోషన్ ఉంటుంది మనకి. ఈ వేదాలు అవి ప్రింట్ ఎప్పుడైనా చూస్తే పైన ఒక గీత, పైన 2 గీతలు, కిందన ఒక గీత, ఇవన్నీ కనపడుతూ ఉంటాయి మనకి. ఆ పై ఒక గీత ఉన్నది స్వరిత స్వరం, 2 గీతలు ఉన్నది ఉదాత్త స్వరం, అడుగున గీత ఉంటే అది అనుదాత్త స్వరం అని మనం గుర్తించవచ్చు. పలకలేకపోయినా కనీసం అలాగా గుర్తించవచ్చు అనమాట. ఇది ఎక్కడ ఈ స్వరిత స్వరం అనేది వస్తుంది అనేది తర్వాత మనం చూద్దాము. ఇంతవరకు చాలండి మనకి. ఇందులో ఇంతవరకే మనకి చెప్పారు. అంటే మీ పుస్తకంలో ఇంకేమైనా ఉంటే చెప్పండి. నేను పుస్తకంలో ట్రై టు గెట్ ఇట్. అంటే ఇక్కడ ఏం చెప్పారంటేనండి, అనుదాత్తాన్ని ఇప్పుడు రెండో భాగం అనుదాత్తం అని చెప్పారు కదా. ఆ కరెక్ట్. మొదటి భాగంలో ఇప్పుడు ఉదాత్తము స్వరితానికి పక్కన ఉంటేనేమో అనుదాత్తం స్పష్టంగా వినిపిస్తుంది, ఆ 2 లేకపోతే అనుదాత్తం ఉదాత్తంగా వినిపిస్తుంది అని చెప్పారు. వినిపిస్తుంది. కరెక్ట్, అంతే. అంతేనండి. దీంట్లో మనం తెలుసుకోవాల్సిన మాత్రం అంతే ఉందండి. అంటే ఒక అర్ధకాలం మాత్రం ఇది ఉదాత్తం అన్నమాట, అంతే. అంటే మనకి 3 రకాల స్వరాలు ఉన్నాయి కదండి, హ్రస్వ దీర్ఘ పృతాలు. అంటే హ్రస్వం స్వరితం ఏందనుకోండి, అంటే ఒక అర్ధమాత్ర ఉదాత్తము, అర్ధమాత్రం మిగిలిన అర్ధమాత్రం అనుదాత్తం అవుతుంది. అదే దీర్ఘం స్వరితం అయిందనుకోండి, అర్ధమాత్రమే ఉదాత్తమయ్యి మిగతా 1.5 కూడా 2 మాత్రలు కదా దీర్ఘం అంటే, ఆ మిగతా 1.5 మాత్రలు కూడా అనుదాత్తం అవుతుంది. అంటే అలాగే కౌముదిలో అది సగం ఇది 3 సగం, కౌముదిలో అది సగం ఇది సగం అని చెప్పారండి అన్ని. అన్ని కాదండి, హ్రస్వానికి మాత్రమే అది. యాక్చువల్ గా మనకి 3 స్వరాలు ఉన్నాయి కదా, మూడు ఉదాత్త అనుదాత్త ఏంటంటారు కృత స్వరాల్లో ఉండొచ్చు. ఉన్నప్పుడు అనుదాత్త స్వరం అంటే మనకి లిమిటెడ్, దీనివల్ల మనకు పెద్ద ప్రయోజనం ఏం లేదు ఈ సూత్రంలో ఏం చెప్పాలంటే. ఎందుకంటే ఈ స్వరాల ప్రకారం మనం ఏం డిసైడ్ చేయబోవట్లేదు. ఈ సూత్రంలో ఏం చెప్పారు, అదే ఈ సూత్రానికి అర్థం ఇది వచ్చేస్తుందని ప్రస్తుతం మనం తెలుసుకునే స్థాయిలో లేము. అది అంటే ఒక సెపరేట్ ఛానల్, స్వరాలు అనేది సెపరేట్ ఛానల్ యాక్చువల్ కానీ వ్యాకరణంలో. కాబట్టి మనం దాని గురించి ఎక్కువ మాట్లాడద్దు. అంతవరకు చెప్పుంటే మీకు అది సరిపోతుందని అర్థం. అంటే ఆ మాత్రం తెలుసుకుంటే చాలు అని వాళ్ళ ఉద్దేశం ఏంటో. అంతకన్నా నేను మీకు కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. అంటే అలవాటు అవసరం ఉన్నా లేకపోయినా ఏంటంటే, మొదటి హాఫ్ ఫస్ట్ అర్ధస్వరం మాత్రమే ఉదాత్తము, మిగిలినది అది 1 మాత్ర అయినా 2 మాత్రలైనా 3 మాత్రలైన పృతమైనా కూడా, అంటే హ్రస్వం అయితే ఇంకొక అరమాత్ర, అర్ధమాత్ర, దీర్ఘం అయితే కనుక 1.5 మాత్ర, ప్లుతం అయితే కనుక 2.5 మాత్రలు అనుదాత్త స్వరాల్లో ఉంటాయి అనేది సూత్రం. అంటే ఖచ్చితంగా అందుకే డిఫైన్ చేశారు. ప్రథమార్థం మాత్రమే ఉదాత్తం, అర్ధహ్రస్వం ఏది ఆదిత, అది ఆదిలో ఉన్న హ్రస్వం అర్థం మాత్రమే అది ఏంటంటారు ఇది అవుతుంది, ఏంటది స్వరితం అవుతుంది, ఉదాత్తం అవుతుంది. ఉదాత్తం అవుతుంది. అంటే స్వరిత స్వరంలో మొదటి అర్ధమాత్ర భాగం మాత్రమే స్వరితము, అది ఏ దీర్ఘం తీసుకున్నా మనకి మొదటి భాగం ఉదాత్తం ఎప్పుడు హాఫే ఉంటుంది, మిగిలినది అనుదాత్తం ఉంటుంది. కరెక్ట్. ఏకమాత్రికమైన, ద్విమాత్రికమైన, త్రిమాత్రికమైన కేవలం మొదటి అర్ధమాత్రం మాత్రమే ఉదాత్తం, మిగతా అంతా అనుదాత్తం. పలికితే ఎలా ఉంటుంది అనేది మాత్రం నన్ను అడగండి, నాకు తెలియదు. ఈ సూత్రం ప్రస్తుతానికి ఈ చాలా అనుకుంటాను మీకు. గురుగారు, ఈ సూత్రం స్వరితాలకు సంబంధించిందేనా, లేకపోతే ఉదాత్త అనుదాత్త అంటే ఎనీథింగ్? ఇప్పుడు మనము సమాహార స్వరిత అన్నాము అంటే ఉదాత్తం అనుదాత్తం 2 ఉండేది ఒక్క స్వరితంలోనే కదా. కాబట్టి ఇప్పుడు ఈ రూల్ స్వరితాలలో మళ్ళా అంటే ఆ సూత్రానికి ఎక్స్టెన్షన్ అనమాట. ఎప్పుడు కూడా ఉదాత్తం అర్ధమాత్ర కాలం మాత్రమే ఉంటుంది అని చెప్పడం ఇది. సో ఇది ఓన్లీ స్వరితాలకు సంబంధించిన ఎక్స్టెన్షన్ అంతే, రూలు ఎక్స్టెన్షన్ అంతే. అంటే సమాహార స్వరిత అన్నప్పుడు 2 ఉంటాయని చెప్పేశారు అక్కడ. 2 ఉంటే ఏది ముందు ఏది వెనక అని చెప్పాలి కదా. ఒకటి ఎంత మాత్రం ఎంత కాలం ఉంటుందని కూడా చెప్పాలి కదా. అది
సో ఇది మనకి ఇంతవరకు చాలండి. అంటే ఈ మాత్రం తెలుసుకుంటే చాలు, మనకి ఎంతకన్నా ఎక్కువ అక్కర్లేదు. తర్వాత సూత్రం చూద్దాం. ముఖనాసిక వచనో నాసికః. అనునాసిక వచనాలు ఏమిటి అంటే ముఖంతో పాటు నాసిక కూడా పనిచేస్తూ ఉంటుంది ఇక్కడ అని చెప్పడం అనమాట. ముఖనాసికా వచన అనునాసిక, అది. అంటే యస్య వర్ణస్య ఉచ్చారణం ముఖేన సహ నాసికాయాః అపి ప్రయోగः భవతి సహ వర్ణః అనునాసిక సంజ్ఞ. అవునండి, సంజ్ఞా ప్రకరణం చదువుతున్నారు కదా, సంజ్ఞ అంటే ఏంటండి? డెఫినిషన్ అండి, ప్రకరణం ఇది ఒక డెఫినిషన్ ఇచ్చారు కొన్నిటికి అన్నట్లుగా, ఒక పేరు పెట్టిన ఒక పేరు ఇచ్చారు. నామకరణం సంజ్ఞ, అంతే. నామకరణం సంజ్ఞ, నామకరణం సంజ్ఞ, అలా గుర్తుపెట్టుకోండి. అంటే ఈ ఒక గ్రూప్ ని, అది కొన్ని వర్ణాలు కావచ్చు, కొన్ని ప్రయోగాలు కావచ్చు, లేకపోతే కొన్ని సమూహాలు కావచ్చు, ఏదైనా కొన్ని ఆదేశాలు కావచ్చు, కొన్ని ప్రత్యయాలు కావచ్చు, వేటికైనా కొన్నిటికి కలిపి ఒక రకమైనటువంటి పేరు పెడితే అది సంజ్ఞ. సూత్రాలు ఎన్ని రకాలండి? 34 ఇవన్నీ సంజ్ఞా సూత్రాలు కదా. మొదట్లో చాలా ఆరు రకాలు. సంజ్ఞాత పరిభాషాచ విధిర్నియమమేవ చ అతిదేశోధికారం చ షడ్విధ సూత్రం వచ్చింది. అతిదేశోధికారం, అధికారం. ఇవి మనకు పోను వస్తాయండి. ప్రస్తుతం మన సంఖ్యా సూత్రంలో ఉన్నాం, తర్వాత పరిభాష సూత్రాలు కూడా ఉన్నట్టున్నాయి మీకు. చూద్దాం. సో ముఖంతో పాటు నాసిక కూడా ఎక్కడైతే ఉపయోగింపబడుతుందో ఉచ్చారణలో ఆ వర్ణాలకి అనునాసికలు ఉన్నాయి. అనునాసికాలు ఎన్ని ఉన్నాయి మనకి? 5 అనేవి వర్ణమాలలో ఉన్నాయి. అవి కాకుండా వీటిల్లో వ్యంజనాల్లోనూ మామూలుగా ఈ ఆలో వీటిల్లో కూడా అన్నాసికము అనన్నాసికంగా కూడా 2 ఉంటాయి. కరెక్ట్. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని మనకి తెలిసిన వెంటనే కనబడేవి అయితే కానీ అన్నిటికీ కూడా ఉంటాయి. అన్నిటికీ కూడా ఈ ఏంటంటారు, ఈ అనునాసికాలు ఉన్నాయి. అది మన ప్రాక్టీస్ లో తెలుస్తుంది. అంటే కాబట్టి ఈ అనునాసిక భేదాలను చూపించడానికి మనం అర్ధబిందువు అనేది వాడుతూ ఉంటాం. మనకి తక్కువ కొంచెం అది వాడకం కానీ ఉంది, సంస్కృతంలో ఉంది. దేవనాగరిలో దాని మీద అర్ధబిందువు పెడితే అది అనునాసికం అని తెలుస్తూ ఉంటుంది అనమాట. అనుస్వారము అనునాసికము కొద్దిగా తేడా ఉంది. పలకడం అన్న ఒకలాగా పలికేస్తూ ఉంటాం కానీ తేడా ఉంది. సో ఇది ఇంతేనా ఉంది మీకు? చదవాలి. అయితే హ్రస్వదీర్ఘ ప్లుతాలు మూడింటికి అనునాసికాలు ఉంటాయండి స్వరాలు, అది గుర్తుపెట్టుకోండి. అంటే ఈ ఊరు 4టికి కూడా 3 అనునాసికాలు ఉంటాయి. లూకి 2 ఉంటాయి, దీర్ఘం ఉండదు కాబట్టి. ఏఐలకి 2, ఓఔలకి 2, పంచమాక్షరాలు యావారాల వీటికి అనునాసికాలు ఉంటాయి. అది శేషసహాలకి అనునాసికాలు లేవు, అది గుర్తుపెట్టుకోండి. శేషసహాలకి అనునాసికం అనేది లేదు. యారాలావా యావారాల ఐశ్వర సూత్ర ప్రకారం వెళ్తే వాటికి మాత్రమే అనునాసికాలు ఉన్నాయి. అందుకని 3 ఉంటాయి. 3 కానీ 2 కానీ ఉంటాయి కాబట్టి స్వరాలు అన్నిటికీ హ్రస్వదీర్ఘ ప్లుతాలు కానీ దీర్ఘ ప్లుతాలు కానీ ఉన్నాయి. కాబట్టి హ్రస్వం ప్లుతం ఉన్నది లుకారం, దీర్ఘం ప్లుతం మాత్రమే ఉన్నాయి ఏఐఓలు. అలాగే 5 పంచమాక్షరాలు. ఇవన్నిటికీ యావారాల వీటికి అన్నిటికీ కూడా అనునాసికాలు ఉంటాయి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఎన్ని ఉన్నాయంటే ఇవన్నీ కలిపి చెప్పాల్సింది. మీరు చెప్పారు 25. అంటే ఎందుకు ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది అంటే అనునాసిక అనే పదం యూజ్ చేసి కొన్ని సూత్రాలు ఉంటాయి మనకి. ఎరో అన్నాసుకో అన్నాసుకోవా, అలాగే ఇంకెక్కడో చాలా ఎక్కడైతే అన్నాసికాలు అనే పూర్వత్ర అనునాసిక, ఇలా చాలా సూత్రాలు ఉన్నాయి.
అక్కడక్కడ వాడతారు. ఏదైనా ఒక సంఖ్య చెప్పారు అంటే పాణిని వ్యాకరణంలో అది సబ్సిక్వెంట్ గా ఎక్కడో యూజ్ అవుతూ ఉంటుంది రిపీటెడ్ గా. ఈ మొత్తం చెప్పరు అనమాట, అక్కడ అనునాసిక అని వదిలేస్తారు, లేకపోతే ఇంకేదో స్వరిత స్వర అని చెప్పి వదిలేస్తారు, లేకపోతే హలంత్యం అని చెప్పి ఒక మాటలో చెప్పేశారు అందులో ఈ సంఖ్య ఎక్కడ వస్తుంది ఎక్కడ రాదు అని. అంటే ప్రతి సంఖ్యకి కూడా సబ్సిక్వెంట్ గా ఎక్కడో ఒక ప్రయోజనం ఉంటుంది. అక్కడ మీరు అన్నట్టు ఓన్లీ ఒక నిర్వచనం మాత్రం ఉంటుంది, ఒక నామకరణం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ముఖనాసికావచనో అనునాసిక. మీకు ఇంకా అంటే ఇది విడదీస్తే గనక మీకు తెలుస్తుంది. ఇది పద విభాగం చేస్తే ముఖ నాసిక వచన అనునాసిక. అది వచనోనునాసిక అనేది సంధి వచ్చి అక్కడ వచనోనునాసిక అయింది. ముఖనాసిక వచన అనునాసిక. ఇంకేమైనా ఇందులో ఉందా చెప్పాల్సింది? అంటే వర్ణాలు అంటే స్వరాలు ఆ ఈ ఊరులకి 18 భేదాలు ఉంటాయని అది కూడా చెప్పారండి సూత్రంలో. ఏ స్వరానికి అవును. ఎన్ని భేదాలు ఉంటాయి అన్నది చెప్పారు. అంతే. అంటే అనునాసిక అక్షరం వచ్చిన తర్వాత దానికి మళ్ళీ మూడు వస్తాయి కదా. అనునాసికాలు 3 అనునాసికాలు 3 వస్తాయి కదా అదే దీనికి. దానికే మళ్ళా ఉదాత్త అనుదాత్తాలు వస్తాయి కదా. అలా అన్నమాట, డివైడ్ చేసుకుంటూ పోతే అలాగా ఒక్కొక్క దానికి అవన్నీ వస్తాయి. 18 రకాలు వస్తాయండి ఒక్కొక్క గురువు దానికి. గారు ఏంటంటే ఇప్పుడు లు అన్నదానికి అది దీర్ఘం లేదు, హ్రస్వం మాత్రమే ఉంది అని చెప్పారు కదా. హ్రస్వం ప్లుతం కూడా ఉందండి. అదే హ్రస్వం దీర్ఘమే లేనప్పుడు ప్లుతం ఎలా ఉంటుంది అన్నది నాకు కొంచెం అనుమానం వచ్చింది. దట్ ఈస్ ద బ్యూటీ. ఎందుకు ఉండదు అంటే దీర్ఘానికి ఎక్స్టెన్షన్ కాదండి అది. ఓకే, దీర్ఘానికి ఎక్స్టెన్షన్ కాదు ఏది ప్లుతం అనేది. ప్లుతం అనేది ఒక 3 మాత్రా కాలంలో పలికేటటువంటి ఒక స్వరం అంతే. దాని దీర్ఘాన్ని డిఫైన్ చేయలేదు. లూకి దీర్ఘం పెట్టుకుంటే తప్పే ఉంది అనేది క్వశ్చన్, కానీ అసలు లేదు, వాళ్ళు డిఫైన్ చేయనప్పుడు మనం దాని గురించి మాట్లాడడం అనవసరం. అది చెప్పలేదు. లూ అనేది ఒక ప్లుతం అనుకుంటే, లూ అనేది దీర్ఘం అనుకుంటే, లూ అనేది చెప్పలేదు. లూ అనేది అక్షరం మాకు అక్కర్లేదు అనుకున్నారు వాళ్ళు, తీసారు దాన్ని, ఇంతకన్నా ఇంకేం లేదు. ఎందుకు ఉండకూడదు, తెలుగులో ఉంది కదా, మనం 2 రాస్తాం తెలుగులో. ఇప్పుడు వాడటం లేదు ఎవరు, కానీ తెలుగులో దీర్ఘం ఉంది, 2 ఉంటాయి మనకి. అదే దీర్ఘమే అది లేనప్పుడు అది ప్లుతం దీర్ఘం ఎలా లేదు. వస్తుంది సంస్కృతం అనిపించింది. అంటే అలా కాదు, ఏ భాషలోనైనా ఒక స్వరం, ముఖ్యంగా స్వరాల గురించి మాట్లాడుతున్నాను, స్వరం ఏమిటి వ్యంజనాలు కూడా దానికి ఉపయోగం ఉండాలండి. అంటే అది ఎక్కడో ఒకటి ఉపయోగింపబడాలి. మనకి ఇప్పుడు లూ అని ఉంది, కానీ ఎక్కడ వాడుతున్నామంటే దాన్ని మనం మామూలుగా అడుగుతున్నాను నేను తెలుగులోని. అలాగే మీరు సంస్కృతంలో చూడండి, మనకి తెలుగులోని ఏఐఎల్ 3 ఉంటాయి. అంటే హ్రస్వ ఎకారం ఉంది మనకి, హ్రస్వ హ్రస్వ ఎకారం ఉంది, కానీ సంస్కృతంలో అది లేదు. ఏ దీర్ఘమే అది, ఓ దీర్ఘమే అది కదా. ఎందుకంటే వాళ్ళ వొకాబులరీలో ఆ సౌండ్ లేదు, అది లేదనమాట. సంస్కృతం వొకాబులరీలో ఆ సౌండ్ లేదు కాబట్టి అది వాళ్ళు పెట్టుకోలేదు. ఉంటే ఇంకో సింబల్ ఇచ్చుకోలేకపోతారా ఏంటి. మనం తెలుగులో ఇప్పుడు ఎక్కడా అని సంస్కృతంలో మీరు రాయండి, ఏది అని సంస్కృతం అంటే రెండింటికి ఏవే రాస్తాం మనం దేవనాగరి లిపిలో కదా. అది డిఫైన్ చేయలేదు. అంటే డిఫైన్ చేయనప్పుడు మనం దాని గురించి అంతలాగా, ఇప్పుడు చాలా సౌండ్స్ ఇంగ్లీష్ లో ఉన్నాయి, మనకు దేవనాగరిలో కూడా లేని సౌండ్స్ ఇంగ్లీష్ లో ఉన్నాయి. ఇప్పుడు కొన్ని సౌండ్స్ చూడండి, బ్యాంక్ అని అంటాం చూడు, బ్యాంక్ అని మీరు ఎగ్జాక్ట్ గా అదే సౌండ్ వచ్చేటువంటి స్వరంతో రాయగలరా తెలుగులో కానీ దేవనాగరిలో కానీ? క్యాన్, బ్యాంక్, మ్యాట్ ఇవేవి రాయలేము మనం. ఎందుకంటే ఆ సౌండ్ మనకి ఏ అనే ఒక ఆకి ఏకి మధ్యలో సౌండ్ అది లేదు మనకి. తెలుగులోని కూడా లేదు, హిందీలోని లేదు, ఎక్కడ ఏ భాషలోని లేదు. అంటే ఇంకే భాషలు ఉంటే 4-5 భాషల్లో నాకు తెలిసిన వాటిలో లేదు. సో మనకు అవసరమైనవే భాషలు డిఫైన్ చేస్తారు, కానీ ఉన్నాయి కదా అని అన్ని పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదని ఉద్దేశం. అది ఎందుకు లేదు అంటే అవసరం లేదు కాబట్టి. అంటే ఈ ప్లుతం అనేది ఎక్కడ వాడతారు అంటే ప్రస్తుతం మనకు ఎక్కడ కనబడకపోవచ్చు, కానీ ఎక్కడ వాడారు అనేది ఎక్కడో ఉంటుంది. లేకుండా మాత్రం ఆ వర్ణం కానీ ఆ వ్యంజనం కానీ ఉండదు ఆ వర్ణమాలను. కాబట్టి ఎక్కడ వాడతారు అనేది ఎక్కడొక్కడ దొరుకుతుంది, చూస్తే దొరుకుతుంది. నేను యాక్చువల్గా ఎప్పుడు ట్రై చేయలేదు చూడడానికి, కానీ ఉండే ఉంటుంది. వెతుకుదాం ఎప్పుడు అది.
ఒకటే గుర్తుపెట్టుకోండి, మాత్రలతోనే డెఫినేషన్, కానీ దీనికి అది ఎక్స్టెన్షన్ అని మాత్రం కాదండి, గుర్తుపెట్టుకోండి అది. నెక్స్ట్ సూత్రం నెక్స్ట్ సూత్రం తుల్యాస్య ప్రయత్నం సవర్ణం. తుల్య హాస్య ప్రయత్నం. హాస్యము అంటే ముఖం. ముఖము ముఖం అంటే ఇక్కడ కంఠం అన్నది, అదే ముఖంలో అంటే తుల్య హాస్య అంటే తుల్య అంటే కంపారబుల్ కదా, అంతే కదా. అంటే ఎక్కడైతే తుల్య హాస్య ప్రయత్నం సవర్ణం అంటే సవర్ణాలను డిఫైన్ చేస్తున్నారు. ఏవి సవర్ణాలు ఉంటాయి? రాజన్ గారు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. నేను చూడటం లేదు, అది పెద్దదవుదా ఇది? ఓకే, ఇది అక్కువ విజిస్తుంది. ఓకే, బ్రైట్నెస్ లేదా ఏంటి నాకు, అది బ్రైట్నెస్ లేదు దీనికి, అందుకు కనబట్టలేదు. అంటే ఏ వర్ణాలకైతే ఉచ్చారణ స్థానం సమానంగా ఉంటుందో, ఉచ్చారణ స్థానం సమానంగా ఉందో అంటే అది ఏ స్థానం నుంచి అది పుడుతోందో అవి గనక సమానంగా ఉంటే ఆ రెండు వర్ణాలకి సవర్ణము అనే సంజ్ఞ ఉంటుంది. అంటే ఎప్పుడైనా సవర్ణాలు పరంగా ఉన్నప్పుడు అనేస్తే అప్పుడు ఆ సవర్ణాలు ఏమిటి అనే క్వశ్చన్ వస్తుంది. కాబట్టి ఈ డెఫినేషన్ అన్నమాట. మనకి ముఖ్యంగా మనకు తెలిసింది ఒక మంచి సవర్ణము అనే పదం యూజ్ చేసింది సవర్ణ దీర్ఘ సంధి అంటుంటాం. యాక్చువల్గా అది దీర్ఘ సంధి, కానీ సవర్ణాలు పరమైనప్పుడు దీర్ఘం వస్తుంది అని చెప్పి సూత్రం ఉంది. కాబట్టి ఆ సవర్ణం అంటే ఏమిటి అనే క్వశ్చన్ ఉంటుంది. కాబట్టి ఇది తుల్యాస ప్రయత్నం సవర్ణం అంటే ఎక్కడైతే ఈ ఉచ్చారణ స్థానాలు సమానంగా ఉంటాయో రెండు వర్ణాలకు కానీ అంతకంటే ఎక్కువ కానీ వాటన్నిటినీ సవర్ణాలు అంటారు అంటూ ఇప్పుడు ఈ చార్ట్ లో మీరు చూస్తే గనక అంటే ఇవన్నీ సవర్ణాలు. అందుకే మన వర్ణమాల కూడా ఆ ఉచ్చారణ స్థానాలను బట్టి అది డివైడ్ అయి ఉందండి. అంటే స్వరాలను తీసే స్వరాలు వ్యంజనాలు కలిపి కూడా ఒక ఉచ్చారణ స్థానం నుంచి వస్తాయి. కాబట్టి అది ఇప్పుడు స్లైడ్ లో మీకు కనబడుతోంది. అకుహ విసర్జనీయానాం కంఠః. ఇక్కడ ఈ కు అనేది ఇది వీటిని ఉదిత్తులు అంటారండి. ఉదిత్తులు అంటే ఉకారం ఇతిగాకలు. అంటే కు అంటే కవర్గం అని, చూ అంటే చవర్గం అని, టూ అంటే టవర్గం అని, కు అంటే పవర్గం అని, తూ అంటే తవర్గం అని. ఇవి ఒక డెఫినేషన్ ఉంది. అందుకే మనకి ఇక్కడ అకుహ విసర్జనీయానాం కంఠః అని చెప్పారు. అంటే ఆ అంటే ఆ వర్ణం, కాకాగంగా హ విసర్గ, వీటన్నిటికీ కూడా కంఠం అనేది ఉచ్చారణ స్థానం అని చెప్తున్నారండి. అంటే ఇప్పుడు కాకాగంగా ఇవన్నీ కూడా సవర్ణాలు అవుతాయి అని చెప్పి చెప్పడం అన్నమాట. అది అంటే హకార స్థానంలో ఎప్పుడైనా పూర్వ సవర్ణం రావాల్సి వస్తే వీటిలో ఏదైనా రావచ్చు అని చెప్పడం. పూర్వ సవర్ణ సంధి అని ఒకటి ఉంటుంది, అక్కడ పనికొస్తాయి అన్నీ. అలాగే రెండోది చూడండి, ఎవరైనా చదవండి అది. రెండోది ఇచు యశానాం తాలు. ఇచు ఈ అంటే ఇకారము, ఇచు యశానాం, చూ అంటే చవర్గము, చవర్గము, యకార షకారాలు, వీటికి తాలు. అంటే ఏమవుతుందంటే కంఠం నుంచి అలా ముందుకు వస్తాయి. యాక్చువల్గా మన వర్గాక్షరాలను చూస్తే కనుక ఇక్కడి నుంచి మొదలయ్యి ఇలా ముందుకు వస్తాయి. అవి పెదవాళ్ళ దాకా వస్తాయి, ఓష్టాల దాకా వస్తాయి కదా అవి. అది చెప్పడం అనమాట. అందుకని ఒక ఆర్డర్లో అంటే కంఠం నుంచి ఎక్కడ మొదలయ్యే స్థానం నుంచి అలా ముందుకు వచ్చేటటువంటి అరేంజ్మెంట్ ఒక ఈ అక్షరాలకు ఉంది పలకడంలో. అవి అలాగే క్రమంగా పెట్టబడ్డాయి, అరేంజ్ చేయబడ్డాయి అని చెప్పడం అనమాట. ఇది అంటే మనం ఇది మీకు క్వశ్చన్ వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ కంఠ, తాలు, మూర్ధ, దంత, ఓష్ట ఇవన్నీ కూడా మీరు గుర్తు పెట్టేసుకోవడమే, అంతకన్నా ఇంకేం లేదు. పెద్ద కష్టం కూడా కాదు. ఆ ఈ రూలు ఉంటాయి అవి. కాబట్టి పెద్ద మొదటి నాలుగే. అకుహ విసర్జనీయానాం కంఠః, ఇచు యశానాం తాళు, ఋటు రసాణం ఋటు రసాణం అంటే టవర్గము, ఋకారము,
తవర్గము రాష రేప షకారము మూర్ధ అంటే మూర్ధన్య షకారము అంటాము కదా మనం. మూర్ధన్య షకారం అంటాం పలికినప్పుడు దంతవ్యం తాలు అలాగే ఇది మూర్ధన్యం. అలాగే లుతు లసానాం దంత దంతాహ. లుతు లసానాం దంతః. దంత అంటే లుకారము, తు అంటే తవర్గము తదన, అలాగే లకారము సకారము ఇవన్నీ కూడా దంత్యాలు. ఇవన్నీ దంత్యం అని దంతాహ అని చెప్పారు. ఇక్కడ ఒక కొత్త పదం వస్తుందండి. ఉపపద్మానీయానాం ఓష్టౌ అని ఉంటుంది తర్వాత సూత్రం. ఊ అంటే ఊ అంటే ఊ. పవర్గము బాగానే ఉంది. ఈ ఉపద్మానీయం అనేది అంటే ఏమిటి అనేది ఇప్పుడు మనం యాక్చువల్గా ఇప్పుడు తెలియదు మనకి. అంటే ఆల్రెడీ తెలుసున్న వాళ్ళకి తెలుస్తుంది, కానీ యాక్చువల్గా ఇప్పటి వరకు చదువుకున్న సూత్రాలు ఉపద్మానీయం ఎక్కడ వచ్చింది అనేది మనకు తెలియదు. వచ్చింది ఎక్కడన్నా? రాలేదండి. రాలేదు కదా. ఇది ఏంటంటే ఒక కొత్త ఇంట్రడక్షన్ అండి. ఈ ఉపద్మానీయం అనేది జిహ్వామూల్యం ఈ రెండు కూడా ఎక్కడ వస్తాయి అంటే మనకి విసర్గతో వచ్చిన సంహితాల్లో అంటే సందుల్లో వస్తాయన్నమాట. మామూలుగా మనం ఒక ఎలిమెంటరీ లెవెల్లో అంటే ఏ కవితా లెవెల్లోనో అంతకంటే కొంచెం కింద లెవెల్లో కానీ లేకపోతే ఇనీషియల్ స్టేజెస్లో ఏం చెప్తారు అంటే విసర్గకి పరంగా కర్కశ వ్యంజనాలు ఉంటే గనక, ముఖ్యంగా కాకా పాపాలు ఉంటే గనక కుప్పు కవర్గం కానీ పవర్గం కానీ అక్షరాలు విసర్గకి పరంగా ఉంటే అప్పుడు ఈ ఉపద్మానీయం జిహ్వామూల్యం వస్తాయి అని చెప్పి చెప్తారు. ఆ సింబల్స్ కూడా ఉంటాయి వాటికి. ఇలాగా తిరగేసిన యు లాగా ఇన్వర్టెడ్ యు అన్నమాట. ఒక పైన యు కింద ఒక ఇన్వర్టెడ్ యు అలా ఉంటుంది. ఇలాగా అలాగే ఒక ఇలాగా ఈక్వల్ టు అన్నట్టు ఇలా ఒక ఇది ఉంటుంది. అదేమో ఉపద్మానీయం జిహ్వామూల్యాలు అని చెప్తారు వాటిని. అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఆ ఉపద్మానీయం అంటే ఆ పలికినప్పుడు ముఖ్యంగా పవర్గం తర్వాత విసర్గ తర్వాత పవర్గం పలికినప్పుడు హ అని పలకాలి దాన్ని. ఏదో రామః కరోతి అని ఉందనుకోండి, రెండు కలిపి పలకాలి మనం. సో రామ కరోతి అని చెప్పి పలకాలి దాన్ని. అది ఉపద్మానీయం అన్నమాట. అలాగే జిహ్వామూల్యాలు. సో ఇవి ఏంటంటే ఎక్కడి నుంచి అవి పుడుతున్నాయి? ప హ బ భ మ అనేది ఎక్కడి నుంచి వస్తుందో చూడండి. అదేంటంటే కొంచెం లోపల నుంచి ఒక గాలిలా వస్తూ ఉంటుంది వీటికి. అవి ఓష్టాల నుంచి పలుకుతున్నప్పటికీ కూడా వాటితో పాటు ఎయిర్ కూడా కొంచెం ఎక్కువ, ముఖ్యంగా ఈ ఒత్తులు ఫ భ ఇవన్నీ కూడా గట్టిగా పలకాల్సి ఉంటుంది కదా. వీటన్నిటికీ కూడా ఉపద్మానీయాలే అంటే లోపల నుంచి రావాలి అని చెప్పడం కోసం అన్నమాట ఇది ఉపద్మానీయం అనేది వాడారు. అలాగే అదొక సింబల్ గా కూడా వాడతారు. ప్రధానంగా మనకు విసర్గ సందులో వచ్చినప్పుడు వస్తాయి అవి. చూద్దాం తర్వాత అనునాసికాలన్నీ వచ్చేస్తాయి కదా. తర్వాత యమగణన నాసికాచ అంటే ఇవి కంఠంతో కలిపి అంటే వీటికి డైరెక్ట్ గా వీటికి అనునాసికాలనే ఇచ్చారండి. దీనికి ముఖస్థిత ఉచ్చారణలు ఏం లేవు, మీరు అబ్జర్వ్ చేయండి. అంటే వీటికి సవర్ణాలు ఇంకేం ఉండవు అని చెప్పడం కోసం రాజన్ గారు న్యమగణనానాం నాసికా చ అన్నాడు కదా. అది చ ఎందుకు అన్నాడు అంటే కూడా ముందు వాటిలో ఉంది కూడా కాబట్టి. అకుహ విసర్జనీయానంలో కవర్గంలో నకారం ఉంది, చూలో ఞకారం ఉంది, టూలో నకారం ఉంది, తూలో నకారం కూడా ఉన్నది, పాలో మకారం ఉన్నది. అవి కాకుండా దానితో కలిపి నాసికతో కలిపి చేస్తాం కాబట్టి నాసికాచ. అదే ఇందాక మనం ముఖవచన అనునాసికో అని చదువుకున్నాం కదా. ముఖ నాసిక వచన అనునాసిక అని చదువుకున్నదే ఇది. ఆ పార్ట్ మళ్ళీ వచ్చింది ఇక్కడ, అందుకని ఇంకేం లేదు. తర్వాత ఏదౌతౌ ఏదైతో కంఠతాలు అంటే ఏత్ ఏత్ ఐత్ అనమాట. కలిపి ఏదైతే అయింది. అది రెండు ఉన్నాయి కాబట్టి ద్వివచనం కాబట్టి ఏదైతోహో అయింది. ఏత్ అంటే ఏకారము, ఐత్ అంటే ఏకారము, రెండు కలిపి ఏదైతోహో కంఠతాలు అంటే రెండు స్థానాలను కూడా కంఠం తాలు కలిపి ఏఐలు ఉన్నాయన్నమాట. ఏఐలు అనేవి కంఠతాలు. అలాగే ఓదౌతౌ
కంఠోష్టం. అంటే ఓత్ ఔత్ కలిపి ఓదౌత్ ఓదౌతోహ కంఠోష్టం. అంటే కంఠము ఓష్టము కలిపి అంటే రెండు స్థానాల్లోంచి వీటి ప్రసారణ ఉంది అని చెప్పడం అనమాట. నేను ఇంటర్ఫియర్ గానే ఇక్కడ ఒక్క నిమిషం. ఏమండి ఈ టేబుల్ కనపడుతుందా మీకు? కనబడుతుంది కనబడుతుంది. ఆ, అయితే ఇప్పుడు మనం అయితే అంటాం చూసారా ఎప్పుడైనా? అయితే అంటాం కదా అప్పుడప్పుడు. అంటాం. రాజన్ గారు మీరు వీడియో ఉంచాలి. ఒక నిమిషం. అయితే అని రాస్తే ఎట్లా రాస్తారు? ఐ తే రాస్తారు, లేకపోతే ఆ ఈ తే రాస్తారు, అవునా కదా? అవును. ఇప్పుడు ఆ స్థానం ఏంటండి చూడండి పైనుంచి లిస్ట్ లో. కంఠం అండి. ఈ స్థానం ఎక్కడుంది? తాలు. ఇప్పుడు ఐ అన్నప్పుడు ఈ రెండు కలుస్తాయని తెలిసిపోయిందిగా. కంఠ తాలు. ఇప్పుడు ఓ అవు అన్నారు అనుకోండి, అవును ఆ ఊ రాస్తాం. అవును. స్క్రీన్ చూడకుండా చెప్పండి, అప్పుడు ఏమవుతుంది? ఊ ఎక్కడుంది? ఓష్టం అండి. కంఠము ఓష్టము. ఓష్టంలో ఉంది, అందుకని కంఠోష్టం అయిందనమాట. బాగుంది. ఆల్ యువర్స్. ఇప్పుడు ఆలోచించలేదు. నేను ఎప్పుడు ఇలా ఆలోచించలేదు. ఇది ఏదన్నారు? నేను ఎప్పుడు ఇలా ఆలోచించలేదు అన్నాను. అంటే ఈ ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చని ఐడియా రాలేదు నాకు. కరెక్టే కదా. మహోదయ ఈ సూత్రంలోనే యత్నాల గురించి కూడా చెప్పారు, ఆభ్యంతర యత్నం గురించి. కింద వస్తాయి, తర్వాత వస్తాయి. వకారస్య దంతోష్టం. వంకారస్య దంతోష్టం అంటే రెండు కలిపి వస్తున్నాయి ఇక్కడ. ఇప్పుడు మీరు ఇది చూసుకుంటే గనక దంతం ఓష్టంలో ఏమున్నాయి? ఓకే, దంతోష్టాలు ఓ అనేవి రెండు, అంటే ఓ అన్నప్పుడు ఆటోమేటిక్ గా ఓష్టాలు అనేవి ముందుకు వస్తాయి కాబట్టి అది ఆ ప్లస్ ఊ లేకపోతే ఆ ప్లస్ ఓ ఏదో వా అవుతుందని చెప్పి ఒక సూత్రం ఉంది కదా మనకి. అలాంటిది అనమాట ఇది. అంటే వకారానికి మాత్రం దంతోష్టం అని చెప్పారు. వకారం అనేది అలా ఉంటుంది అని, రెండు యూజ్ అవుతున్నాయి కాబట్టి రెండింటి ద్వారా ప్రయత్నం వస్తుంది కాబట్టి అది దంతోష్టమైంది. తర్వాత నెక్స్ట్ జిహ్వామూలీయస్య జిహ్వామూలం అన్నారు. ఈ జిహ్వామూలీయ వర్ణాలు అనేవి ఏమిటి, ఎప్పుడు వస్తుందంటే అసలు అది విసర్గ సంధిలోనే వస్తుంది. ఇంకేవి జిహ్వామూలీయాలు ఏమీ లేవు మనకి ఉన్న వర్ణాల్లోని. విసర్గ సంధికి అది కాకాలపరమైనప్పుడు అది వచ్చేది హ అని వస్తుంది. ఏదో ఉండేది అప్పుడు పూర్తిగా విసర్గ రామహ అని పలకుండా రామ కరోతి అని చెప్పి ఆ అకారాన్ని కట్ చేస్తాను చూడండి, అది జిహ్వామూల్యం అనే ఇక్కడి నుంచి వస్తుంది. అది జిహ్వామూల్యం. తర్వాత నాసిక అనుస్వారస్య, అంటే అనుస్వారం అనేది ఒక వర్ణం కింద ట్రీట్ చేయబడుతుందండి వ్యాకరణంలో. దానికి మాత్రం అది నాసిక ద్వారానే పలకాలి అనేది మనకు తెలుసు. అనుస్వారం అనేది ఎప్పుడు కూడా నాసిక ద్వారానే పలకాలి అని మనకు మామూలుగా అహం అని రాసినప్పుడు కానీ ఇంకేనా అలా రాసినప్పుడు దానికి నాసిక ద్వారానే పలుకుతామని చెప్పి చెప్పడం అన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఈ ఆభ్యంతర ప్రయత్నాలు అంటే ఏంటండి? అంతర ప్రయత్నం అంటే అంతర అంటే ఒక అర్థం ఇక్కడ ఏమై ఉంటుందండి? మహోదయ లోపల అది ఒక అర్థం. యాక్చువల్ గా ఇక్కడ అంతరానికి అంటే అదే అర్థం ఎలా డిఫాల్ట్ గా లోపలే ఉంటాయి, ఏదైనా లోపల నుంచి రావాల్సింది. అది కాకుండా మధ్య అదే అంతర అంటే సమీప అనే ఒక అర్థం ఉందండి. సమీపం అంటే నియరెస్ట్, అంటే ఒక రకంగా ఏవైతే అతి దగ్గరగా పలకబడతాయో వాటన్నిటికీ ఈ ఆభ్యంతర ప్రయత్నాలు చెప్పాను. అంటే ఏ వర్ణాలైతే దగ్గరగా పలకబడతాయి, అంటే ఒకే సోర్స్ నుంచి పలకబడతాయో వాటి తాలూకు డెఫినేషన్ కానీ లేకపోతే అవి
ఎక్కడెక్కడ టచ్ అవుతున్నాయనో ఎక్కడెక్కడ వదిలేస్తున్నారనో చెప్పడానికి ఆభ్యంతర ప్రయత్నం. అంతర అంటే సమీప అనే అర్థం కూడా ఉంది. అంతర అనే పదానికి 13 అర్థాలు ఉన్నాయి యాక్చువల్ గాను. అందులో ఒకటి సమీప, లోపలనే కాకుండా సమీప అనే అర్థం ఉంది. సో అలాగా నియరెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్ వేటికి ఉందో వాటిని ఈ అభ్యంతర ప్రయత్నాల ద్వారా మనకి చెప్పడానికి ట్రై చేశారు ఇక్కడ. అందులో ఏంటంటే పృష్టం, ఈషత్ పృష్టం, వివృతం, ఇలాగా డెఫినేషన్స్ వచ్చాయి. అంటే ఇంకా ఉన్నాయి, ఇంకా చాలా రకాలుగా దీన్ని ఫర్దర్ గా కూడా డివైడ్ చేసుకుంటూ వెళ్ళారు, కానీ మనకి ఇంతవరకే ఉన్నట్టుంది. మీ పుస్తకంలో ఏముందో నాకు తెలియదు. అందులో సంవృతం, ఇంకొకటి మహా అయితే వివృతం, సంవృతం కూడా ఉంటుంది. మీ పుస్తకంలో ఏమి ఇచ్చారంటే 3, 6? 5 ఇచ్చారు కదా. 4 ఇచ్చారండి. 4 ఇచ్చాడా? స్పృష్టం, ఈషత్ స్పృష్టం, వివృతం, సంవృతం, అంతే కదా? అంతే. కరెక్ట్. అంటే ఈ ఎక్కడైతే ఇది టచ్ అవుతుంది అనేది స్పృష్టం, ప్రయత్నం, స్పర్శానం. అంటే స్పర్శ అనే పదం అనమాట. వేటికి అంటే వర్గీయ వ్యంజనాలన్నిటికీ స్పృష్ట అని చెప్పారు. అంటే కాక, గాక, ఇది ఈ నాలుక వెళ్ళి పైకి టచ్ అవుతుంది, ప్యాలెట్కి టచ్ అవుతూ ఉంటుంది చూడండి. మీకు అంటే కాక, గాక అన్ని అక్కడ అలా టచ్ అవుతూ ఉంటుంది. అది అందుకని స్పృష్టం. తర్వాత అంటే వర్గీయ వ్యంజనాలు అన్నీ అంటే మీకు 25. ఈ తర్వాతది అదే ఇచ్చారు కదా డెఫినేషన్. అందులో ఈషత్ స్పృష్టం అంతఃస్థానం. అంటే అంతఃస్థాలు ఏంటి? యావారాల అనేది అంతఃస్థాలు అంటారు కదా. అంతఃస్థాలు అంటే అవే కదా, యావారాల. సరే, యావారాల అనేది నేను మహేశ్వర సూత్రం ఆర్డర్ లో చెప్తున్నాను. యారాల మీ ఇష్టం, అలవాటు అయిపోయింది. సో ఈషత్ అంటే పూర్తిగా టచ్ అవుతుంది. జస్ట్ కొద్దిగా ముందుకు తగులుతుంటే వెనక్కి వైపు తగలదు యాక్చువల్గా నాలుక అబ్జర్వ్ చేస్తే కనుక. ఈషత్ అంటే కొంచెం స్పృష్టం, అది కొంచెం టచ్ అవుతూ ఉంటుంది. వివృతం, ఉష్మాణం, స్వరాణం, అంతే కదా. అంటే అన్ని స్వరాలు కూడా అలాగే ఉష్మాణాలు అంటే శేషసహ మిగిలిపోయినవే. ఇంకా స్వరాలు శేషసహాలు మిగిలాయి. ముందు వర్గీయ వ్యంజనాలు చెప్పేసా, యవరాలు చెప్పేసా. తర్వాత ఉష్మాణం, స్వరాలు. అంటే స్వరాలు ఇవన్నీ కూడా వివృతం, అంటే ఓపెన్ గా చెప్తున్నా. ఆ, ఈ, ఊ, ఏ, ఐ మీరు చూడండి అంతే. ఇవన్నీ కూడా ష, స, హ ఇవన్నీ ఏంటంటే ఓపెన్ థ్రోట్ తో చెప్పాల్సినవి ఇవన్నీ కూడా. అందుకని వీటిని వివృతం అన్నారు. అంటే సర్వేషాణ స్వరాణం తథాచ ఊష్మాణం వివృత, ఆభ్యంతర ప్రయత్న వివృత అది అని చెప్పి డిఫైన్ చేశారు. అదే అబ్జర్వ్ చేశారు, అబ్జర్వ్ చేసింది రాశారు. అది సంవృతానికి ఒక ఎగ్జాంపుల్ ఏదైనా చెప్పండి. గొంతు బిగించి పలుకు తగినవి అంటే ఎక్కడ మనం కట్ చేస్తుంటాం అంటే జనరల్ గా ఇది ఓన్లీ ఒక్కదానికే ఉందండి. హ్రస్వ అకారానికి, అంటే అకారానికి మాత్రమే ఈ సంవృతం అని ఉంటుందండి. విసర్గలో ఉన్న అకారం చెప్పుకోవచ్చు. అలాగే అనొచ్చు, లేదంటే ఉట్టిన అ అని ఒక్క ఆ అని సౌండ్ ఇచ్చినట్టు ఉండదు, కట్ చేసినట్టు మాట్లాడాలి మనం ఖచ్చితంగా. అది ఆ సౌండ్ మాత్రం సంవృతం. ఇందులో ఇచ్చారా? అంటే అదే గొంతు బిగించి అయ్యో పోయింది ఏదో షార్ట్. అమ్మా కంగారు పడకండి, చాలా సింపుల్ గా చెప్పుకుందాం. మాట ఎక్కడ పుడుతుంది? కంఠం. మాట ఎక్కడ పుడుతుంది? పొట్ట నుంచి, ఇంకా కింద నుంచి. నాభి కన్నా ఇంకా కింద నుంచి మూలాధారంలో పుడుతుంది. లలితా సహస్రనామాలు చదువుతారు అందరూ, చాలా మంది చదువుతారుగా. పరా ప్రత్యక్షితి రూప పశ్యంతి పరదేవత, మధ్యమా వైఖరి రూప భక్త మానసహంసిక. ఇది శబ్దోత్పత్తి లక్షణాలు. పరావాక్కు మనకు కనపడదు, ఋషులకు కనపడుతుంది, అది మూలాధారంలో ఉంటుంది. అది పైకి వచ్చిన తర్వాత పశ్యంతి మన దృష్టి గోచరం అవుతుంది నాభి దగ్గర.
పరా పశ్యంతి మధ్యమ. కనపడింది కానీ వినపడాలిగా. ఈ మధ్య స్టేట్ ఏమిటంటే హృదయస్థానం. మూగవాడు కూడా మాట్లాడతాడు మనసులో, అన్ని శబ్దాలు వస్తాయి కానీ మనకే వినపడవు కదా. వైఖరి. ఇక్కడ దాకా వచ్చారు. ఇక్కడ ఫుల్ ఫామ్ అయిపోయింది. రాజన్ గారు, అనంత కృష్ణ, కృష్ణవేణి గారు ఇవన్నీ ఫార్మ్ అయిపోయినాయి. కానీ ఈ శబ్దం బయటికి రావాలి. ఏం చేయాలి అప్పుడు? గాలితో బయటికి తొయ్యాలి. గాలితో బయటికి తోయాలి. దీన్ని ఏం చేయాలి? తోయించడానికి ఏం చేయాలి మనం? ఓ ప్రయత్నం చేయాలి. ఒక ప్రయత్నం చేయాలి. అదే ప్రయత్నం. ఈ ప్రయత్నం 2 రకాలు. ఎలా తోస్తావు అన్నది 2 రకాలు. ఆభ్యంతర ప్రయత్నము అంటే లోపలికి ఆపోజిట్ ఏమిటి? అంటే బాహ్య ప్రయత్నము. సో ఆభ్యంతర ప్రయత్నము, బాహ్య ప్రయత్నము అనేటటువంటి 2 ప్రయత్నాలు. కనుక 2 రకాల ప్రయత్నాలు ఉన్నాయి. అంటే ఒక శబ్దము బయటికి వైఖరిగా రావాలంటే ముఖయంత్రాన్ని తగులుకుంటూ ఊపిరితిత్తులోని గాలి బయటికి దాన్ని తొయ్యాలి. అవునా కాదా? అవునా కాదా? అవును గురుగారు. అవునండి. ఇప్పుడు ఆ తోసే లక్షణంలో స్పష్టంగా నాలికని ఇప్పుడు ఆ కుహ విసర్జనీయానాం కంఠ అన్నారు కదా. ఆ కంఠస్థానాన్ని తోసుకుంటూ స్పష్టంగా క క అంటాంగా, ఆ తోసేదాన్ని స్పష్టంగా తోస్తాం కాబట్టి దాన్ని స్పష్టము అన్నారు. తగిలి తగలకుండా ఈషత్ కొద్దిగా కొంచెం స్పృశించినట్టయితే అది ఈషత్ స్పృష్టము అన్నారు. అలాగే నోరు ఇక్కడికి 2, ఒకటి గాలి నాలిక తగలటంతో స్పష్టము, ఈష స్పష్టము. తర్వాత ఎంత నోరు తెరుస్తున్నావు అన్న దాని మీద వివృతము, ఈషద్ వివృతము. ఇవి ఇట్లా వస్తాయి. సంవృతం అంటే ఏంటంటే అనడానికి ఒక ప్రయత్నం చేస్తామే, అంటే బయటికి వచ్చే ముందే ఆ సంవృతం అయిపోతుంది కనుక స్వమృతాన్ని వివృతంలోనే కలిపి చదువుకోవాలి. ఇవి ఆభ్యంతర ప్రయత్నాలు. ఇంతేకాదండి, ఇంతేకాదు, ఇక్కడ ఇంకోటి ఉంది. 2వ ప్రయత్నం పేరేం చెప్పుకున్నాం? బాహ్య ప్రయత్నం. ఆభ్యంతర ప్రయత్నాలు ఎన్ని అయినాయి? 4 తీసేస్తే 4. బాహ్య ప్రయత్నాలు 11. ఇప్పుడు చూడండి, బాహ్య ప్రయత్నంలో ఏంటంటే చాలా జాగ్రత్తగా వినండి. 2 కాంబినేషన్లు ఉంటాయి. ఒకటి వివారము, సంవారము. ఇవి హల్లులకి సంబంధించినవన్నీ. ఇవన్నీ అంటే ఏంటి? ముఖము మూసుకునటము, తెరుచుకోవటము, ఎంత మూసుకుంటున్నావు, ఎంత తెరుచుకుంటున్నావు అన్న దాని మీద క్లాసిఫై చేసింది వివారము, సంవారము. 2వది శ్వాస, నాదము. అంటే ఒక విధమైన శ్వాస లేకపోతే ఒక సౌండ్, ఎయిరా సౌండా, దీంతో వచ్చేటటువంటి డిఫరెన్స్. తర్వాత ఘోషము, అఘోషము. అంటే చాలా గంభీరంగా పలుకుతున్నావా లేకపోతే తేలికగా పలుకుతున్నావా. తర్వాత అల్ప ప్రాణము, మహాప్రాణము. ప్రాణము అంటే వాయువు, ఊపిరి. ఇవి పలకటానికి నీ ఊపిరిని ఎక్కువ ప్రయత్నం చేస్తున్నావా, తక్కువ ప్రయత్నం చేస్తున్నావా? క అంటే తక్కువ ప్రయత్నం చేస్తాం, ఖ అంటే ఎక్కువ ఊపిరి గట్టిగా చెప్పాలి. కనుక ప్రాణవాయు ఎక్కువ తక్కువ అనే దాని మీద అల్ప ప్రాణము, మహాప్రాణం. అంటే ఇప్పుడు హల్లులన్నీ ఎన్ని భాగాలైనాయి?
4 భాగాలైనాయి. ఒక్కొక్క దానిలో 2 వెరైటీలు ఉన్నాయి. మొత్తం ఎన్ని 8. 8. ఇప్పుడు మనం వెనక్కి వెళ్దాం. మాహేశ్వర సూత్రాల్లోకి వచ్చారా? వచ్చామండి. 5 నుంచి 10 వరకు ఒకేసారి చెప్పండి. హయవరట్లన్నం అలాగా వరుసగానా? ఏ మాటలో చెప్పమన్నా? హల్ 10వ సూత్రం వరకే. 10 దాకా. 10 వరకే. హష్ అండి. హష్ ఇప్పుడు 5 నుంచి 14 వరకే కదా మీకు. 14లో హా ఉంది కాబట్టి, 5లో కూడా హా ఉంది కాబట్టి ఈ హా చెప్పాలంటే 14 వదిలేసి చెప్పుకోవచ్చుగా. హర్ర. సరే, ఇప్పుడు 5 నుంచి 10 వరకు కలిపి చెప్పండి. హర్షులు. హష్. మిగతావన్నీ చెప్పండి. ఖర్ర. అంతే. సో హల్లుల్ని 2 భాగాలు ఇక్కడ చేసేసుకున్నాడు. అది చూసారా మీరు? హర్షులు, ఖల్లులు. మీకు డౌట్ రావాలి. ఏంటి? అంతస్తులు చివరికి రాస్తాం కదా, పైన ఎందుకు పెట్టాడు, ఎందుకు పెట్టాడు? ఓకేనా? గురుగారు రెండో పాటలో కళ్ళు అనొచ్చా, కర్ర అని అంటాం? కర్ర అనొచ్చు, కళ్ళు అనొచ్చు. కళ్ళు అనకూడదు, ఎందుకంటే హా కలుస్తుంది అప్పుడు. హా పలుకుతాం. అందుకని హా కలవకూడదుగా, పైన వచ్చేసింది. కర్ర అనాలి. కరెక్ట్. ఇప్పుడు చూడండి, ఈ వివారములు ఏవి అంటే ఖర్వర్ణాలు. 2 కాంబినేషన్ అండి, వివారము సంవారము కదా. అవును. వివారము ఖర్వర్ణాలు అయితే సంవారం ఏ వర్ణాలు అవుతాయి? మిగిలిన వర్ణాలు హష్ వర్ణాలు. శ్వాస ఖర్వర్ణాలు అయితే నాదం ఏ వర్ణాలు అవుతాయి? ఖర్. శ్వాస ఖర్వర్ణాలు అయితే హష్ అవుతాయి. ఘోష హష్ వర్ణాలు అయితే అఘోష ఏ వర్ణాలు అవుతాయి? ఖర్ వర్ణములు. అది. ఇప్పుడు మీకు తెలుసు కదా అల్ప ప్రాణాలు ఏవేమిటో చెప్పండి. కాకా కాకా ఉన్నాయి కదా. అవి ఇంకా గజడ దబ. వాటిని మాటలో చెప్పాలంటే వర్గ ప్రథమ తృతీయాక్షరాలు, పంచమాక్షరాలు కూడా. తర్వాత ఎండులు అంటే ఏమిటి? అంతే, అవి అల్ప ప్రాణాలు. తర్వాత మహాప్రాణాలు ఏమిటి అంటే వర్గ ద్వితీయ చతుర్థ వర్ణాలు, షెల్ వర్ణాలు. ఇవి లెక్కేసుకోండి ఇలా హల్లులకి. ఇక ఈ ప్రయత్నంలో ఉదాత అనుదాత స్వరితాలు అచ్చులకి. మొత్తం ఎన్నైనాయి? 11 అయినాయండి. 11కి ఏం పేరు పెట్టారు? బాహ్య ప్రయత్నములు. ఆభ్యంతర ప్రయత్నాలు ఎన్ని? 4. తర్వాత స్థానాలెన్ని? 3 స్థానాలు. చూడండి, కంఠము లెక్క పెట్టండి. కంఠము 5 స్థానములు. లెక్క పెట్టండి అమ్మ ఒకసారి నాతోటి. కంఠము 1, తాలు 2, మూర్ధ 3, దంతము 4, ఓష్ట 5, కంఠతాలు 6, కంఠోష్టం 7, దంతోష్టం 8 కదా. ఇవి రావండి మరి? జిహ్వామూలము, నాసిక రావా? అవన్నీ శ్వాస ఎఫెక్ట్ తోటి వచ్చేవి, కానీ మిగతా పైన ఉన్నాయి అవి. ఓకే. తర్వాత మనం లలితా సహస్రనామం చదువుతాం కదా. లలితా సహస్రనామాలు ఎవరు చెప్పారు? వాక్ దేవతలు. ఇక్కడ 8, అవి 8. గుర్తు పెట్టుకోండి.
వసిన్యాది వాగ్దేవతలు అంటే ఇవే. ఇవి లేకపోతే శబ్దం లేదు కనుక అమ్మవారిని స్తుతించాలంటే ఇవన్నీ సరిగ్గా ఉండాలి మనకి. రాజన్ గారు ముందుకెళ్ళండి సార్. ఇందులో ఇంకేమీ లేవు కదా చెప్పడానికి, మీరు చెప్పేశారండి. అంతే. దీని తర్వాత సూత్రం ఏంటి? ఇక తర్వాత సూత్రంతో ఆపుకోవచ్చేమో కానీ అని ఉందండి, అదే వివృత సమృత వర్ణన. అనేది యాక్చువల్ గా అది చాలా విచిత్రమైన సూత్రం అండి. అది అష్టాధ్యాయిలో ఆఖరి సూత్రం అండి. 8468 దాని నంబర్, లాస్ట్ సూత్రం అది. అంటే ఆ సూత్రం మొత్తం అష్టాధ్యాయిలో ఎక్కడ ఉపయోగింపబడదు, కేవలం ఒక డెఫినేషన్ లా ఇచ్చి వదిలేశారు అంతే. అది పైకి వచ్చినప్పుడు ఆలనేవి ఆలనేవి సంవృత వివృతాల గురించి చెప్తే, ఇది రాస్తున్నప్పుడు సంవృతంలా అనిపించిందా, పలికినప్పుడు వివృతం అవుతుందనే ఏదో ఒక డెఫినేషన్ ఉంది దానికి. కానీ అంతకు మించి ఇంకేం లేదు. మీ పుస్తకంలో ఏముంటుందో నాకు తెలియదు, కానీ మీనింగ్ మీరు పుస్తకాన్ని మర్చిపోండి సార్. ఓకే, అంటే అలా కాదు, అందులో ఉన్నట్టు కొంచెం ఎక్కడో మ్యాచ్ అవ్వాలి కదా, అందుకు చెప్పడం. అది ఈ సూత్రం తాలూకా పర్పస్ ఏంటి అంటే, అది రెండు సమృతం అనుకున్నాం కదా ఇందాక, సమృతం అలా వివృతంగా మారుతుంది జస్ట్ అంతే. పలికినప్పుడు మాత్రం వివృతం అవుతుంది, యాక్చువల్ గా సమృతం అది అని చెప్పడం. అది అంతకన్నా అంటే ప్రక్రియలో వివృతం అవుతుంది కానీ చెప్పడానికి సమృతం. అది అని అనమా సాధన అని అంటాం, కొంచెం ఓపెన్ గానే అంటాం అది, కానీ యాక్చువల్ గా అది సమృతం అని చెప్పడం అనేది మాత్రమే దీని ఉద్దేశం. ఊరికనే ఆతో ఎండ్ చేశారు దాన్ని. ఇది లాస్ట్ సూత్రం ఇది. అట్లా అంటే అష్టాధ్యాయిలో ఒక్కసారి కూడా ఉపయోగింపబడని ఒకే ఒక సూత్రం ఇదండి. 3991 అయితే అన్ని సూత్రాల్లో ఉపయోగింపబడని సూత్రం. ఎందుకంటే లాస్ట్ సూత్రం, ముందు వాడడానికి లేదు ఇంకా ఎక్కడ, ముందు అనే సిద్ధాలు వీటికి. అందుకని సూత్రం అదేనండి, పూర్వత్రా సిద్ధం. అది కాదు పూర్వత్రా సిద్ధం అనేది, పూర్వత్రా సిద్ధం ఇది ఒక ఇష్యూ ఉందండి. మంచి టాపిక్ యాక్చువల్గా, నాకు చాలా నచ్చే సూత్రాల్లో ఇది ఒకటి. ఇది తెలియాలంటే ముందు అష్టాధ్యాయి స్ట్రక్చర్ గురించి తెలియాలండి. అది కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చి ఆపుతాను నేను, 8:30 కల్లా ఆగిపోతుంది కాబట్టి. రేపు కొంచెం డీటెయిల్గా చెప్పుకుందాం దాని గురించి. అష్టాధ్యాయి మామూలుగా అయితే 8 అధ్యాయాలు అనేది మామూలుగా తెలుసు. ప్రతి అధ్యాయంలో 4 పాదాలు ఉంటాయి, మొత్తం 32 పాదాలు. ఒక్కొక్క అధ్యాయంలో 4 పాదాలు. నంబరింగ్ డినోషన్ ఏంటంటే అధ్యాయము, పాదము, సూత్ర సంఖ్య అలా. ఇప్పుడు మీరు ఇందాక అని చెప్పారు, అది 8, 4, 68 అని నేను అన్నానంటే 8వ అధ్యాయము, 4వ పాదము, 68వ సూత్రము. ఈ అష్టాధ్యాయిని 2 భాగాలుగా విభజించారు. ఎలాగా అంటే మొదటి 7 అధ్యాయాలు ప్లస్ 8వ అధ్యాయంలో మొదటి పాదము, దీన్ని సపాది అంటారు. అంటే ఒక పాదంతో కలిసి ఉన్నటువంటి ముందు 7 అధ్యాయాలు ప్లస్ 8.1 అన్నమాట. 8.2 నుంచి 8.2, 8.3, 8.3, 8.2, 8.3, 8.4 ఈ 3 త్రిపాది అంటారు. ఈ పూర్వత్రా సిద్ధంలో ఫస్ట్ ఏం చెప్తారు అంటే, త్రిపాదిలో చెప్పబడిన సూత్రాలకి ముందు చెప్పిన ఈ సపాదిలో అంటే 8, 1 దాకా ఉన్న సూత్రాలకి వాటికి ఇది అసిద్ధము, లేకపోతే వీటికి అవి అసిద్ధం. అసిద్ధం అంటే పట్టించుకోదు అనమాట, వాటిని ఇది చేసే పని చేస్తూ ఉంటుంది, వాళ్ళని పట్టించుకోదు. అలాగే అంటే కొన్ని సూత్రాలు ఏవైతే ఇక్కడ ఉన్నాయో దానికి విరుద్ధంగా లేకపోతే వేరే రకంగా చెప్పే సూత్రాలు కొన్ని సపాదిలో ఉంటాయి, డెఫినెట్గా ఉన్నాయి అందులో. అవి ఇక్కడ పని చేయవు, వీటి పని ఇవి చేస్తూ ఉంటాయని చెప్పడం పూర్వత్రా సిద్ధంలో ఫస్ట్ రూల్. రెండోది ఏంటంటే ఈ 8.2 నుంచి 8.4 చివరి దాకా, 8.2, 1 నుంచి 8.4, 60 దాకా ఏ సూత్రాలు ఉన్నాయో అవి ఒకదానికి ఒకటి అసిద్ధం. అంటే ముందు మొదటి దానికి తర్వాత అన్నీ లేవు. టెక్నికల్లీ ఏంటి అంటే త్రిపాదిలో 8 to 1 నుంచి పూర్వత్రా సిద్ధం అనే డెఫినేషన్ వదిలేస్తే 8 to 2 నుంచి తీసుకుంటే తర్వాత సూత్రాలని ఈ ముందు సూత్రం పట్టించుకోదు. అంటే ఇది దాటి వెళ్ళడానికి లేదు. ఇప్పుడు ఒక సూత్రంలో ఒకటి ఏదో కార్యం జరుగుతుంది, దీనికి విరుద్ధమైన కార్యం తర్వాత సూత్రంలో జరుగుతుంది అంటే దాన్ని అది పట్టించుకోదు, దీని పని అది చేయదు. అంటే ఇట్ డస్ నాట్ అలౌడ్ ఇట్ టు గో బియాండ్. అంటే అది నేనే లాస్ట్ సూత్రాన్ని అని ప్రతి సూత్రం కూడా ఈ త్రిపాదిలో అనుకుంటూ ఉంటుంది.
నా తర్వాత ఇంకేం లేదు, నేనే ఆఖరు, నేను నా పని నేను చేసేస్తాను ఉంటుంది. అదే సపాదిలోకి వచ్చారనుకోండి మీరు, ఈ మొదటి 7 అధ్యాయాల్లో సూత్రాల్లో ఏంటంటే విపరిచ్ఛేదే పరం కార్యం అనే సూత్రం ఉంది, తర్వాత వస్తుంది మనకి. అది మీకు చెప్పారో లేదో, మీకు వచ్చిందో లేదో తెలియదు నాకు. అంటే ఏంటంటే 2 సూత్రాలు ఒకేసారి అప్లై అవుతూ ఉంటే ఏదైనా కార్యంలో, అప్పుడు లేటర్ సూత్రం అంటే తర్వాతి సూత్రానికే ప్రాముఖ్యత ఉంటుంది కానీ ముందు సూత్రానికి కాదు అనేది ఒక సూత్రం ఉంది. అది ఇక్కడ వర్తించదు త్రిపాదిలో. త్రిపాదిలో ఏం చెప్తుందంటే, ఏదైనా ఒక కార్యం జరిగితే నేను చేస్తూ ఉంటే కనుక నా తర్వాత కూడా ఉన్నాడు, అలాంటి పని చేస్తాడో దానికి ఎగ్నెస్ట్గా చేస్తాడో నాకు తెలియదు, నేను చేసేస్తాను నా పని అని చెప్పి చేస్తాడు. సపాదిలో అలా కుదరదు, అక్కడ అసిద్ధత్వం లేదు. ఉంది ఒక చోట పర్టికులర్ దాంట్లో సపాదిలో కూడా అసిద్ధత్వం అనేది ఒక ఉంది, ఒక 60 సూత్రాలకు ఉంది. కానీ ఓవరాల్ గా ఏంటి అంటే అక్కడ తర్వాతి దానికి ఎక్కువ ఇది ఉంటుంది, వెయిటేజ్ ఉంటుంది దానికి. అది బలవత్తరం అన్నమాట, ఉత్తర సూత్రం బలవత్తరం. అది అక్కడ ఏంటంటే 2 సూత్రాలు సైమల్టేనియస్ గా కన్కరెంట్ గా కనుక పనిచేయాల్సి వస్తే ఉత్తర సూత్రం అంటే నంబరింగ్ బట్టి తెలుస్తుంది మనకి, ఆ సీక్వెన్స్ బట్టి. ఏదో 6177 అని చెప్పి అంటే ఇప్పుడు మనము 6వ అధ్యాయంలో ఏదో ఒక కార్యం చేస్తున్నాం అనుకోండి, 5వ అధ్యాయంలోనూ దానికి వర్తించే సూత్రం ఉంది, 7వ అధ్యాయంలో ఉంటే మనం 7వ అధ్యాయంలో తీసుకుంటాం, అంతే కదా? కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఎక్సెప్షన్స్ అక్కడ కూడా ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. కానీ బ్రాడ్ గా పూర్వోత్తర సిద్ధం ఇంకొకటి ఏంటి అంటే, పూర్వోత్తర సిద్ధం నుంచి ఏమవుతుంది అంటే, ముఖ్యంగా 8లో ఏంటంటే ఆల్రెడీ తయారైపోయిన పదాల మీద జరిగే కార్యాలన్నీ 8లో ఉంటాయి, 8వ అధ్యాయంలో ఉంటాయండి. అంటే మీరు అష్టాధ్యాయాన్ని బ్రాడ్ గా గనక తీసుకుంటే 1, 2 అన్ని సంఖ్యలండి. 1, 2 సంఖ్యలు చెప్తారు. 1, 2 సంఖ్యలు ప్రాతిపదికలు, ఈ రెండిటి గురించి ఈ 1, 2 అధ్యాయాల్లో ఉంటుంది. 3 అంతా కూడా ప్రత్యయాల గురించి ఉంటుంది. ప్రధానంగా ధాతువుల మీద ఉపయోగించే ప్రత్యయాలన్నీ కూడా 3లో ఉంటాయి. 4, 5 అన్నీ కూడా సుప్రత్యయాలు, తదిత ప్రత్యయాలు ఉంటాయి, అంటే సంఖ్యావాచకాలన్నీ వస్తాయి. 6, 7 అంటే అంగకార్యాలు ఉంటాయి. అంగకార్యాలు అంటే ఈ ప్రాతిపదికం కానీ ధాతువు కానీ ఉన్నప్పుడు వీటికి ఏదైనా ప్రత్యయం జోడిస్తే వచ్చే కార్యాలు, వాటికి వచ్చే ఆగమాలు, ఆదేశాలు, లోపాలు అన్నీ కూడా 6, 7లో ఉంటాయి. 8లో ఫస్ట్ పార్ట్ కూడా అలాగే ఉంటుంది. 8, 2 నుంచి ఏమవుతుందంటే ఆల్రెడీ ఈ 6, 7 దాకా సిద్ధమైపోయిన పదాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద జరిగే కార్యాలన్నీ కూడా 8, 2 నుంచి ఉంటాయి. అది పూర్తయిపోయి పదం అప్పటికే తయారైపోయి వచ్చేస్తుంది ఇక్కడికి. ఇక్కడ పదం తయారవడం అంటూ ఉండదు. పదం అంటే పద సంఖ్య వచ్చి ఉంది, ఇక్కడికి వచ్చేస్తుంది. అది 8, 2 నుంచి మొదలవుతుంది. అందుకే మీకు హల్సందులన్నీ కూడా మీకు ఇక్కడే ఉంటాయండి. ఎక్కడ? 8లో ఉంటాయి. మీరు హల్సందులు ఏవైతే మనం హల్సందులను చదువుకున్న జస్త్వము, శృత్వము, ష్టుత్వము, నత్వము, షత్వము ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఇంకా చాలా ఉన్నాయి. ఈవెన్ విసర్గ రావడం కూడా 8, 2లోనే ఉంటుంది. ఎందుకంటే అప్పటికే ఆ పదానికి పద సంఖ్య వచ్చి ఉంటుంది. కరవసానయోహ విసర్జనీయ అని ఉంటుంది. అంటే ఏమిటి అంటే విసర్గ రావడానికి కావాల్సిన కండిషన్స్ అన్ని ముందు ఫుల్ఫిల్ అయిపోయి ఉంటాయి, ఎక్కడో అయిపోయి ఉంటాయి. అయిపోయిన తర్వాత ఇక్కడికి వస్తుంది, లేకపోతే మహా అయితే దీని ముందు సూత్రం లేదు. సో అలాగా ఏంటంటే ఒక పద సంఖ్య వచ్చేసినటువంటి పద సంఖ్య రావాలంటే అది కంప్లీట్ గా విసర్గ ఉండాలి, లేకపోతే ఏదో విభక్తి ఉండాలని రూల్ ఏం లేదండి. ప్రత్యయంతో ఉన్నది కూడా పద సంఖ్య ఉంటుంది. ప్రత్యయం ఒకసారి ఒక సుప్రత్యయం వేసామంటే, రామాసు ఉన్నామంటే ఆ మొత్తం కాంబినేషన్ కి ఒక పద సంఖ్య ఉంటుంది యాక్చువల్ గా. ద మూమెంట్ వి పుట్ వన్ ప్రత్యయ విభక్తి ప్రత్యయ ఇట్ బికమ్స్ ఏ పద అలాంగ్ విత్ ద ప్రత్యయ. అది పూర్తి కంప్లీట్ కానక్కర్లేదు ఈ స్టేజ్ లో కూడా. సో అది ఆ డిఫరెన్షియేషన్ ని 8, 2లో చూపిస్తారు. అందుకని అష్టాధ్యాయ స్ట్రక్చర్ తెలియకుండా పూర్వోత్తర సిద్ధం చదవడం అనేది యాక్చువల్ గా అంత అడ్వైజబుల్ కాదు, అర్థం కూడా కాదు యాక్చువల్ చెప్పాలంటే. అష్టాధ్యాయి ఒక సీక్వెన్స్ లో మనకి దీని తర్వాత ఇది ఉంది, ఇక్కడి నుంచి ఇది వస్తుందని తెలియకుండా పూర్వోత్తర సిద్ధం చెప్పడం అనేది మరీ కరెక్ట్ కాదు. కానీ మన సిలబస్ లో ఉంది కాబట్టి చెప్పుకోక తప్పదు. సో ఇది దీని గురించి ఇంకొంచెం డీటెయిల్డ్ గా రేపు మాట్లాడుకుందామండి. కానీ ఐడియా ఏంటంటే ఒక సపాది అంటే 7 అధ్యాయాలు ప్లస్ 8వ అధ్యాయంలో ఒక పాదం 8.1 వరకు దాన్ని సపాది అంటాము. అలాగే 8, 2 నుంచి 8, 2, 8, 3, 8, 4 ఈ 3 కలిపి త్రిపాది అంటాము. సపాది సూత్రాలన్నీ కూడా త్రిపాదికి అసిద్ధము. త్రిపాదిలో కూడా మొదటి సూత్రానికి తర్వాతి సూత్రాలు పరస్పరం అసిద్ధం. అది సో దీని గురించి రేపు కొంచెం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తే మనకు అర్థమైపోతుంది ఎక్కడ ఇది వస్తుంది ఎక్కడ రాదు అని. అంటే ఎందుకు ఈ అసిద్ధాలు వచ్చాయి అంటే
అష్టాధ్యాయి ఒక 2 minutes క్లోజ్ చేస్తాం. అష్టాధ్యాయిలో ఏంటంటే మన పదం అనేది తయారు చేస్తున్నాం, ఒక పదాలనే కదా మనం క్రియేట్ చేస్తున్నాం అన్ని కూడా. అష్టాధ్యాయి ద్వారా ఏంటంటే ఒక పదం ఉంటే దాన్ని ప్రకృతి ప్రత్యయ భాగాల కింద విడదీసి ఏంటేంటి జరిగాయని చూడడం ఒక పద్ధతి, లేదా అంటే ఒక ప్రకృతి ఒక ప్రత్యయాన్ని కలిపి పదాన్ని తయారు చేయడం అనేది ఒకటి. 2. సో ఈ 2 కార్యక్రమాల్లో ఏంటి అంటే ఒక ప్రకృతి ఒక ప్రత్యయం వేసిన తర్వాత అది అష్టాధ్యాయి మొత్తం జర్నీ చేస్తుందండి. అంటే ఇక్కడతో అయిపోయింది కదా అని ఆగిపోదు, నా పని అయిపోయింది ఇక్కడతో అని. ఎక్కడైతే ఇంకా ఫర్దర్ గా ఇంకో కార్యం దాని మీద జరగదంటుందో అక్కడ దాకా వెళ్ళి అంతా తిరిగేసి అక్కడ ఆగుతుంది. అది రూల్. ఇప్పుడు రామహ అని మీరు డిరైవ్ చేసిన తర్వాత ఒక ప్రథమ ఏకవచనం రామహ మీద ఇంకా కార్యం జరగడానికి సూత్రాలు లేవు. రామహ అనేది అయిపోయింది, ఇంకో పదం వచ్చి చేరడం ఇంకేదో చేస్తే కానీ దాని మీద ఇంకేం జరగదు. సో అలాగా ట్రావెలింగ్ అనేది మొత్తం జరుగుతుంది. రామ అనే ప్రాతిపదిక ఎక్కడ, లేకపోతే క్రూ అనే ధాతు ఎక్కడో 3వ అధ్యాయంలో ఉండి దాని మీద సింగ్ ప్రత్యయం ఏదో వేస్తే ఆ కరోతి లేకపోతే కుర్వంతి అని రావడానికి ఇట్ ట్రావెల్స్ అప్ టు 8,456 or 57 if I remember correctly. సో అక్కడ దాకా ట్రావెల్ చేస్తుంది. కుర్వంతి అనే పదం రావడానికి ఎక్కడ క్రూ ధాతు 3వ అధ్యాయంలో మొదలయ్యి 8వ అధ్యాయం చివరి దాకా ట్రావెల్ చేస్తే కానీ కుర్వంతి అనే పదం పూర్తవదు. టెక్నికల్ గా 7లో పూర్తయిపోతుంది. అది టెక్నికల్ గా 6లోనో 7లోనో కుర్వంతి అనే పదం వచ్చేస్తుంది. కానీ ఇట్ గోస్ ఫర్దర్ అండ్ రీఎస్టాబ్లిషెస్ ఇట్ సెల్ఫ్ యాజ్ కుర్వంతి. అందుకే మీకు కుర్వంతి అనే దాంట్లో నత్వం రాదు. మీకు అందరికీ నత్వం తెలుసు కాబట్టి, రేఫం ఉంది, వకారం ఉంది, నా వచ్చింది కాబట్టి అణ రావాలి రూల్ ప్రకారం, మనకు తెలిసిన రూల్ ప్రకారం. కానీ కుర్వంతికి రాదు. ఎందుకు రాదు అంటే ట్రావెల్ రాదు. చూద్దాం అది కూడా. సో ఇలాగేంటంటే ఈ మొత్తం అష్టాధ్యాయులు ఇది చదివేస్తే ఇంత వచ్చింది అని చెప్పడానికి లేదు. మొత్తం అన్ని కలిపి అన్నిసార్లు చదువుతూ ఉంటేనే అష్టాధ్యాయి చదివినట్టు అవుతుంది. కానీ లేకపోతే ముక్కలుగా ఒక్కొక్క కొంచెం మనకి ఇప్పుడు మనం చదువుతున్నట్టు ఉంటుంది. సో ఈ ఏంటంటే పదాలు తయారు చేయడంలో కానీ, పదాలను విడగొట్టి వాటి తాలూకు ప్రక్రియని గమనించడంలో కానీ లెంగ్త్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ అష్టాధ్యాయిని ట్రావెల్ చేయాలండి. అందులో ఈ చాప్టర్ ఇప్పుడు మనకేదో ఇది చదివితే ఇది అయిపోయింది, ఒక చాప్టర్ అయిపోయింది, 2వ చాప్టర్ అయిపోయింది అని లేదు. అన్ని చాప్టర్లోనే అన్ని అధ్యాయాలు వచ్చేస్తుంటాయి, ఏది ఎక్సెప్షన్ కాదు. సో అది మనం గమనించాలి. ఆ కాంటెక్స్ట్ లో పూర్వోత్తర సిద్ధం వచ్చింది. రేపు దీని గురించి ఇంకా డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. ఇవాళకి ఇది ఇవాళ క్లాస్ లో ఇంకైనా ఫర్దర్ గా అఫ్కోర్స్ ఇవాళ అనంతకృష్ణ గారి క్లాస్ తీసుకున్నారు టెక్నికల్ గా, కాబట్టి పెద్ద డౌట్లే ఉండవు. రేపు ఇక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం మనం. సరేనా? నమస్కారం. నమస్కారం.